మంచిది. దేవుని బిడ్డలకి నా వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. రైట్, ఓకే. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. అందరు కూడా దయచేసి తీయండి. And the kings of the earth, and the great men, and the rich men, the chief captains, and the mighty men, and every bondman, and every free man, hid themselves in the dens and in the rocks of the mountains. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడితే మారని మనిషి లేడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించు. నీ వాక్యం కోసం మేము కనిపెడుతున్నాం. మీరు మాతో మాట్లాడు, మమ్మల్ని సరిచేయి, మాకున్న బంధకాలని తెంపి ఈ చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు అందర మనోనేత మీరు తెరిచి మేము సిద్ధపడి నీ ప్రజలను సిద్ధపరచులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము ప్రకటన గ్రంథం ధ్యానం మనం చేస్తున్నాము. 6వ ముద్ర విప్పినప్పుడు మరి భూమి మొత్తం కూడా కంపించింది, ఆకాశ నక్షత్రాలు పడిపోయినాయి. తర్వాత నిన్నటి దినం చూస్తే మరి ఆకాశము ఒక చాప వలె చుట్టబడ్డది, కొండలు వాటి ప్లేస్లో లేదు అని ఇక్కడ రాయబడ్డది. ఈరోజు మనం చూస్తే భూమి మీద ఉన్న పెద్ద రాజులు, గొప్ప మనుషులు, తర్వాత ధనవంతులు, తర్వాత ఇంపార్టెంట్ పర్సన్స్, తర్వాత చాలా బలమైన వ్యక్తులు, తర్వాత బానిసంలో ఉన్న వ్యక్తులు, బానిసంలో లేని వ్యక్తులు, వాళ్ళందరూ కూడా గుహలలో వెళ్ళి మరి కొండల వైపు వెళ్ళి వాళ్ళు దాచుకుంటున్నారు అని ఇక్కడ చెప్పబడ్డది. హల్లెలూయా. యేసు ప్రభు రాకముందు జరిగే సూచనల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మొదటిసారి మరి భూమి మీద పుట్టారు. ఇప్పుడు రెండో రాకడలో వస్తున్నాడు. తర్వాత మళ్ళా మూడో రాకడలో కూడా ప్రభువారు వస్తారు, మనకి కనిపిస్తాడు. మూడో రాకడ కూడా మనకి ప్రభువారు వస్తారు, వచ్చి భూమి మీద పరిపాలన చేస్తాడు. ఈ రెండో రాకడలో సూచనల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ రెండో రాకడ, ప్రైజ్ ది లార్డ్, ఈ రెండో రాకడ సూచనల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకు పవిత్రంగా జీవించాలి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకు యేసయ్యను స్తుతించాలి, ఎందుకు బాప్తిజం తీసుకోవాలి, ఎందుకు న్యాయంగా పోవాలి, ఎందుకు వాక్యాన్ని నెరవేర్చాలి, మనం ఈరోజు ఇక్కడ చూద్దాం. బైబిల్లో దేవుడు అంతా కూడా మనకి రాసి పెట్టి తన మనసులో ఉన్న మాట అంతా కూడా అందులో రాసి మనకి ఇచ్చాడు. మనం చదువుతాం. ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డగా మారాలి. ప్రతి వ్యక్తి దేవుని బిడ్డగా ఎప్పుడు మారుతారు అంటే ఆయనను నమ్ముకున్నప్పుడు కాదు, లేకపోతే ఆయనకి వాళ్ళ సేవకులకి డబ్బులు ఇస్తే కాదు. ప్రతి వ్యక్తి దేవుని బిడ్డగా ఎప్పుడైతారంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చినప్పుడు అవుతారు. ఆ వాక్యాన్ని నెరవేర్చడం అంటే ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో బాప్తిజం తీసుకోమని ఉన్నది. ఆ బాప్తిజం తీసుకుంటేనే మనం దేవుని బిడ్డగా మారుతాం. దేవుని బిడ్డగా మారిన తర్వాత చివరి వరకు దేవుని కొరకు మనం జీవిస్తూ దేవుని కొరకు దేవుని సాక్షిగా మనం ఉండాలి.
అట్లా ఎవరైతే ఉంటారో వారికి దేవుని ఒక స్వరము వినబడుతుంది. ఎప్పుడైతే దేవుని ఒక స్వరము ఆ వ్యక్తులకు వినబడుతుందో వాళ్ళు మధ్యాకాశంలో వెళ్ళిపోతారు. చాలా ఇంపార్టెంట్. మధ్యాకాశంలో వెళ్ళిపోయిన తర్వాత విడవబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తక్కువ మంది మధ్యాకాశంలో వెళ్తారు, ఎక్కువ మంది భూమి మీదనే ఉంటారు. అక్కడ విందు జరిగిన తర్వాత మూడోసారి దేవుడు ఏం చేస్తాడు అంటే, యెరూషలేము ఆ మందిరం దగ్గర ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఎట్లయితే ప్రభు ఆకాశంలో ఎత్తబడ్డారో అదే ఒలీవ కొండ మీద ప్రభు వారు కాలు మోపుతారు. హల్లెలూయా. అప్పుడు ప్రభు వారు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది మనుషులు, పాపం చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా కొండలలో గుహలలో దాచుకుంటారు అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొంతమంది యేసు ప్రభు రాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది దేవుడే లేడు, మన ఇష్టానుసారంగా మనం చేయటం, బాగా డబ్బులున్న వాళ్ళు చెప్పే మాటలు, దేవుడు లేడండి, మనమే దేవుళ్ళము, మనం ఏం చెప్తే అది. ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ పాపం కూడా ఉంటుంది. హల్లెలూయా. మనకి ఒక రకంగా చూస్తే డబ్బు లేకపోవటమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు చాలా భయంకరం అన్నమాట. భార్యాభర్తని విడిపిస్తుంది, అన్నదమ్ముల్లో గొడవలు పెట్టిస్తుంది, తర్వాత దొంగతనం చేపిస్తుంది, నరహత్య చేపిస్తుంది, నష్టపరుస్తుంది. డబ్బు మనకి టెన్షన్ పెడుతుంది. అది లేకపోతేనే బెటర్ అనిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుని మహాదినము వచ్చినప్పుడు గొప్ప రాజులంట, గొప్ప వ్యక్తులు, బలమైన వ్యక్తులు, ధనవంతులు, వీళ్ళు ప్రపంచానికి చాలా అవసరము అనే వ్యక్తులు కూడా వాళ్ళు గుహల దగ్గర కొండల తట్టు వాళ్ళు పారిపోతారని రాయబడ్డది. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు తెలుస్తుంది అన్నమాట నిజమైన బోధ ఏంది, నిజమైన పాస్టర్ ఎవరు, అబద్ధ పాస్టర్ ఎవరు. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు రాబోతున్నాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. మనం ఆయన తట్టు చూస్తూ ఆయన రాకడలో మనం సిద్ధపడితే, ఇప్పుడు మనం ఆయన రాకడలో సిద్ధపడుతున్నాం. మనం బాప్తిజం తీసుకొని సండే చర్చికి వెళ్ళి రొట్టె ద్రాక్షరసంలో మనం పాల్గొంటూ దేవుడు ఏదైతే చెప్తుండో దాని ప్రకారం జీవిస్తున్నాం. అప్పుడు మన పేరు తన గ్రంథంలో రాయబడుతుంది. దేవుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఒక బూర శబ్దం వినిపిస్తుంది, దేవదూత బూర శబ్దం. ఎవరైతే దేవునిలో ఉంటారో, దేవుని ఒక వాక్యాన్ని నెరవేరుస్తారో, పరిశుద్ధంగా వాళ్ళు జీవిస్తారో వారికే ఆ బూర శబ్దం అనేది వినిపిస్తుంది. వారు మధ్యాకాశంలో వెళ్ళిపోతారు. చాలా మంది క్రిస్టియన్స్ మాయమైపోతున్నట్టు రిపోర్ట్స్ చెప్తా ఉంటాయి, న్యూస్లో కూడా చెప్తా ఉంటారు. ఎక్కడ పోయారో తెలియదు. ఎవరైతే విడవబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఘోరంగా ఏడుస్తారు. అప్పటి వరకు భక్తులము ఆ బోధ కరెక్ట్ కాదు, ఈ బోధ కరెక్ట్ కాదు, మనం చెప్పిందే కరెక్ట్, ఇట్లా అంటూ ఉంటారు కదా, వాళ్ళు సిగ్గుపడిపోతారు, భయపడిపోతారు, వాళ్ళు పారిపోతూ ఉంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దాచుకోనికి ప్రయత్నం చేస్తారు, చచ్చిపోవాలని చూస్తారు, కానీ వాళ్ళకి మరణం రాదు, అక్కడ తేలిపోతుంది అన్నమాట. మనం ఎందుకు దేవుని ఒక వాక్యాన్ని నెరవేర్చాలి, ఎందుకు సండే చర్చికి వెళ్ళాలి, ఎందుకు ప్రభువుని పట్టుకొని ఉండాలంటే ఆయన రాకడకు మనము సిద్ధపడాలి. హల్లెలూయా. మనం పైన వాక్యాలు చూసుకుంటే ప్రభు రాకడకు ముందు భూకంపం వచ్చింది, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కింద పడిపోయినాయి, ఆకాశమే లేకుండా అయిపోయింది. హల్లెలూయా. తర్వాత ప్రజలందరూ, ధనవంతులు, డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా పారిపోతున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఇట్లా పారిపోకుండా కొండల తట్టు, చెట్ల తట్టు మనం వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం ప్రభు రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రభు రాకడికి సిద్ధపడితేనే మనం ప్రభు రాజ్యంలో వెళ్ళిపోతాం.
లేదు అంటే ఈ భూమి మీదనే ఉండి భయంకరమైన శిక్ష మనం అనుభవిస్తాం. హల్లెలూయా. గొప్ప రాజులు, గొప్ప వ్యక్తులు, బలమైన వ్యక్తులు, ఇప్పుడు కరోనా అనే ఒక రోగం వచ్చింది, కొన్ని రోజులతో తగ్గిపోయింది. అది అసలు ఎందుకు రావాలా, ఎందుకు తగ్గిపోవాలా? హల్లెలూయా. ప్రపంచం మొత్తంలో ఒక 12-15 మంది మనుషులు ఉంటారన్నమాట. వాళ్ళు ఏది చెప్తే ప్రపంచం అట్లనే నడుస్తుంది. వాళ్ళు ఫుల్ ధనవంతులు అన్నమాట, ప్రపంచంలోనే ధనవంతులు. వాళ్ళు చెప్పిందే శాసనం. కరోనా స్టార్ట్ అయింది, చాలా మంది చనిపోవాలా, మెడికల్ రేట్స్ పెరగాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. జరిగింది. కరోనా మళ్ళీ తగ్గిపోవాలా అని అంటే అది తగ్గిపోయింది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ప్రపంచంలో ప్రతిదీ కూడా డిసైడ్ చేసేది వాళ్ళే అన్నమాట. ఒక సినిమా ఆడాలా, ఒక వ్యక్తి బాగా హై పొజిషన్లో రావాలా, లేకపోతే ఒక వ్యక్తి కింద పతనం అయిపోవాలా, దేశంలో యుద్ధాలు జరగాల, అనేక మంది చచ్చిపోవాలి, దేశంలో యుద్ధమే జరగదు, అందరు బాగుండాలి, ఇదంతా కూడా ఈ 10-12 మంది డిసైడ్ చేస్తారు. చీఫ్ మెన్ అన్నమాట. వాళ్ళ ప్రాముఖ్యత. వాళ్ళకే దిక్కు ఉండదంట దేవుని రాకడ వచ్చినప్పుడు. హల్లెలూయా. దిక్కుతోచని స్థితిలో వెళ్ళిపోతారంట. ధనవంతులుగా చెప్పబడుతున్న మనుషులు వారి డబ్బులతోటి వాళ్ళు దాచుకుందామని చెప్పి సముద్రం కిందికి వెళ్తారంట, భూమి కింద వెళ్తారంట, చంద్రమండలం మీద పోయి ఇల్లులు కట్టుకుంటారంట. హల్లెలూయా. కానీ దేవుని తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సేవకులు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ వాక్యం కరెక్ట్ కాదు, పరిశుద్ధాత్మ లేదు, అంత భూమి మీదనే జరుగుతుంది, మనం ఎలా ఉన్నా నడిచిపోతుంది, ఇట్లా బోధించడం కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎత్తబడరు. పరిశుద్ధాత్మతో నింపబడని వాళ్ళు ఎత్తబడరు. వాళ్ళు కూడా తలదాచుకుంటూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ వాక్యము మార్చుకొని ప్రజలకు బోధిస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ విడువబడిన ప్రతి వ్యక్తి రెండే మనుషులు. ఒకటేమో దేవుని నమ్మిన వ్యక్తులు మధ్యాకాశంలో వెళ్ళిపోతారు. దేవుని నమ్మని వ్యక్తులు ఇక్కడనే ఉండిపోయి వాళ్ళు తమల్ని తాము కాపాడుకోవటానికి కొండల వైపు, గుట్టల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అనంటే భూకంపం వచ్చింది, అనేక మంది చంపబడ్డారు, ఆకాశంలో నక్షత్రాలు పడిపోతున్నాయి, గందరగోళంగా ఉన్నది. చూడండి ఒకసారి, మీరు ఊహించండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ మహాదినం రాకముందే మన జీవితం కట్టుకొని దేవుని దగ్గరకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం బ్రదర్, యూత్ ఎంజాయ్ చేద్దాం అనేవాళ్ళు ఉన్నారు. ముసలితనంలో మనం భక్తి చేయాలా, ముసలితనంలో ప్రభుని నమ్ముకోవాలి, ముసలితనంలో దేవుని సేవ చేయాలి, చేసి కొన్ని రోజులైతే మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. ఆ యవ్వన కాలంలోనే ప్రాణం పోయిందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ యవ్వన కాలంలోనే నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావు అనుకోండి, ఇంకేముంటుంది? యవ్వన కాలంలోనే చేయండి సేవ, ముసలితనంలో ఏం సేవ చేస్తావు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇట్లా ఉంటుంది, ఇంత చదివినాం కదా బ్రదర్, డబ్బు సంపాదించద్దా, మోసం అయితే మోసము, కష్టం ఏదైనా కానీ, మరి ఇంత చదివించింది కదా మా అమ్మ, నేను ఎట్లా ఇల్లీగల్లోనే ఉంటా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబుల్ ఏమని చెప్తున్నారు అంటే, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈరోజు మనకి 50 రూపాయలు దొరికింది అనుకోండి, దాన్ని బట్టి సంతోషపడాలి. ఈరోజు మనకి పెరగన్నం దొరికింది అనుకోండి, దాన్ని బట్టి సంతోషపడాలి. ఈరోజు మనకు బిర్యానీ దొరికింది అనుకోండి, దాన్ని బట్టి సంతోషపడాలి. ఈరోజు మనకి ఏం దొరకలేదు, మంచినీళ్ళు 2-3 గ్లాసులు తాగి లేదా మజ్జిగ తాగి పడుకోవాలి. దేవుని చిత్తంలో ఉంటే లేస్తాము, లేకపోతే దేవుని సన్నిధిలో వెళ్ళిపోతాం. కానీ వాక్యాన్ని మనం నెరవేర్చుకుంటూ పోవాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని
వాక్యాన్ని నెరవేర్చకుండా వాక్యానికి విరుద్ధంగా మనం వెళ్తే వేస్ట్ అయిపోతుంది. చాలామంది మైండ్ ఎక్కడ పాడవుతుంది అంటే వాళ్ళని వీళ్ళని గమనిస్తారు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తున్నారు, మంచిగానే ఉన్నారు, మంచి డబ్బు సంపాదిస్తారు. నేను ఏ పాపం చేస్తలేను, రోజు సండే చర్చికి వెళ్తున్నా, ప్రేయర్లో ఉంటున్నా, సేవ చేస్తున్నా, నాకు ఇన్ని కష్టాలు. కొన్ని సంవత్సరాల తర్వాత వేరే వ్యక్తులను మనం గమనిస్తే వాళ్ళేమో నరకంలో ఉంటారు, మనమేమో పరలోక రాజ్యంలో ఉంటాం. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద నువ్వు బాగా డబ్బు సంపాదించినావు అని చెప్పి నీకేం బిరుదు ఇవ్వడు. నీకు బాగా జ్ఞానం ఉందని చెప్పి దేవుడు పట్టించుకోడు. బాగా ఇల్లు ఉంది, బాగా బంగారం ఉంది, పట్టించుకోడు. హల్లెలూయా. ఆయనలో ఉన్నావా లేదా? ఆయన వాక్యాన్ని నెరవేర్చేవాడు నిత్యం బ్రతుకుతాడని రాయబడ్డది. ఆకాశం భూమి గతిస్తుంది, నా మాటలు గతించవు, నా వాక్యాన్ని నా చిత్తాన్ని నెరవేర్చేవాడు నిత్యం బ్రతుకుతాడని చెప్పింది. మనం దేవుని ఒక వాక్యము నెరవేరుస్తున్నామా లేదా, దేవుని కొరకు మనం ఏం చేయగలిగినాం అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుని కోసం ఏదైనా మనము చేయాలి, అది దేవుని గ్రంథంలో రాయబడుతుంది. అట్లా మన జీవితాన్ని మనము మార్చుకోవాలి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, మొదట్లోకెళ్ళి నేను చెప్తున్నా. మరి ఎందుకు టెన్షన్లు, ఎందుకు బీపీ, ఎందుకు కోపము, ఎందుకు అంత అహంకారం, ఎందుకు ఫ్యామిలీతో గొడవ పెట్టుకోవాలా, కొట్లాట పెట్టుకోవాలా? ఏమొచ్చింది మనకి? మన ఫ్యామిలీలో ఉన్నాము, చెప్పినాము, వినలేదు, వదిలేయాలా, ప్రార్థన చేయాలా, ఎక్కువగా టెన్షన్ పెట్టుకోవద్దు. ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. హల్లెలూయా. పందుల ముందల ముత్యాలు వేయదని బైబిల్లో చాలా క్లియర్గా చెప్పండి. ముత్యాలు వేస్తే ఏం చేస్తాయంటే పందులు అది తలకాయ మీద పెట్టుకో, మళ్ళా బురదలోనే కలుపుతుంది. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనం కొన్ని రోజులు ప్రార్థన చేయగలుగుతాం. ఆరోగ్యం బాగుంటేనే మన పిల్లల కోసం ఏదైనా చేయగలుగుతాం. ఈ ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది? అన్నెసరీ టెన్షన్, వాళ్ళని వీళ్ళని గమనించి అయ్యో నాకేం లేదు, ఇంకేం ఉండదు, మరి ఏం చేస్తాం? ఏమి లేకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, ఏమి లేకపోయినా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు కదా. నీ దగ్గర ఏమీ లేకపోయినా కానీ నీకు ఏం లేదని ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రేమను పొందడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి భవిష్యత్తు. ఇప్పుడు జపాన్లో కూడా ఒక కొత్త రోగం వచ్చింది, సేమ్ కరోనా టైపే ఉందంట. హల్లెలూయా. బైబిల్లో ముందే చెప్పారు చాలా రోగాలు వస్తాయని. ఒక బుక్ రైటర్ ఉన్నారు, ఆమె ఒక 15 సంవత్సరాల క్రితం తన బుక్లో రాసుకుంది, ఒక వైరస్ వ్యూహాన్ అనే ప్రాంతంలో పుడుతుంది, ప్రపంచమంతా కూడా నాశనం అవుతుంది, దానివల్ల అది పోతుంది, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది అని చెప్పి ఆమె రాసుకుంది. చాలామంది ఆ బుక్ చదివారు, లైట్ తీసుకోరు. కరెక్ట్గా ఆమె చెప్పినట్టు ఈ వైరస్ వ్యూహాన్ అనే మార్కెట్ల నుంచే పుట్టింది, ప్రపంచాన్ని షేక్ చేసింది, ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఆమె వస్తుందని కూడా రాసుకున్నాను. హల్లెలూయా. వస్తుంది, బైబిల్లో ముందే చెప్పిండు. చాలా రోగాలు రాబోతున్నాయి, భూకంపాలు ఉంటాయి, ఎటు చూసిన మరణాలే, మనుషుల మీద మనుషులు చనిపోతారు. హల్లెలూయా. నిన్నగాక మొన్న సాయంత్రం పూట ప్రవచనంలో కూడా దేవుడు అదే చెప్పిండు. నిన్న ఏమైందంటే తమిళనాడులో సారా తాగి 30 మంది చనిపోయారు, 36 మంది, 60 మంది ఏమో హాస్పిటల్లో ఉన్నారు. హల్లెలూయా. ఒక్క రోజులో 30 మంది చనిపోవటం అంటే అది మామూలు విషయం కాదు. అధిక మరణాలు, ఏ రోజు ఉంటామో ఏ రోజు ఊడిపోతామో తెలియదు. ఉన్నన్ని దినాలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి ఎదగటం ప్రయత్నం చేయాలి.
దేవుని ఒక వాక్యాన్ని వెతికి నేర్చుకోవాలి. అది దేవుడు మనకిస్తున్న గొప్ప భాగ్యం. ఈ భాగ్యం వదిలేసుకొని మనం ఎంత చేసినా ఏం లాభం? కష్టపడి ఇల్లు కట్టినాము, ఇల్లు అవసరము, కానీ అది మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైన ఇల్లు పరలోక రాజ్యంలో దేవుడు ఇస్తున్నాడు. అది ఎలా కట్టబడుతుంది? రోజు భక్తి సాధన చేయటం, ప్రార్థన చేయటం, దేవుని ఒక వాక్యాన్ని నెరవేర్చినప్పుడు పరలోక రాజ్యంలో అంతా కూడా దాన్ని బట్టే మనకు పిల్లర్లు, బేస్మెంట్ అంతా కూడా ఇక్కడ నుంచి మన క్యారెక్టర్ ఎట్లుందో అక్కడ డిజైన్ చేయబడుతుంది. సంతోషించాలి. నాకు నిత్యం ఉండే లోకంలో పరలోక రాజ్యంలో ఇల్లు వస్తుంది. హల్లెలూయా. ఇలాంటి విషయాలు మనకు ఎక్కడ కూడా కనబడవు. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ భూమి ఎట్లా నాశనం అవుతుంది, ఎందుకు నాశనం అవుతుంది, నాశనం అవ్వక ముందు అసలు బండ గుర్తు లేదు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, భక్తి సాధన చేద్దాము, మన ఇంట్లో ఉన్న వారికి ప్రేయర్లో పెంచుదాము, సండే చర్చకు తీసుకుపోదాము, ఎక్కువగా దేవుని గురించి వారితో మాట్లాడతాము, వారితో మంచిగా ఉందాము, మనల్ని మనం కాపాడుకోవటానికి వాళ్ళతో పాటు ఉందాము, వారి కోసం ప్రేయర్ చేద్దాము, బైబిల్ చదువుదాము. ఒకవేళ దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాము. దేవుడు పిలవలేదు అని అంటే దేవుడు మనల్ని బతికిస్తాడు. కాబట్టి దేవుని కోసం బతకడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక చిన్న చిట్కా చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. మన బాడీ మొత్తంలో ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా మీరు మర్చిపోయారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మన బాడీలో దాదాపుగా 70% వాటర్ ఉంటుంది, 30% మాంసం ఉంటుంది, 30% బొగ్గు ఉంటుంది. మన బాడీని కాల్చినప్పుడు అంత బొగ్గే వస్తుంది, బూడిదే వస్తుంది. హల్లెలూయా. ఎంతో కాస్ట్లీ అయిన ఈ బాడీ లాస్ట్కి చనిపోతే కాల్చినప్పుడు బూడిదిగా మారుతుంది. కనీసం ఆ బూడిది 10 రూపాయలకు కూడా ఉండదు. కానీ మనిషి బతుకున్నప్పుడు అవయవాలు అవన్నీ లెక్క పెడితే 3 కోట్ల మీద ఉంటుంది. మన బాడీలో ఒక్కొక్క అవయవాన్ని అమ్ముకుంటే దాదాపుగా 3 కోట్లు వస్తాయి. మనల్ని మనం అమ్ముకుంటే అంత శ్రేష్టమైన శరీరం మనది. ఈ శరీరాన్ని మనం కాపాడుకోవటానికి మన బాడీలో వాటర్ ఉంటుంది. ఈ వాటరు మన బాడీలో తగ్గినప్పుడు మనకు రోగాలు వస్తాయి. తరచుగా తలనొప్పి రావటం, బాడీ ఎండిపోవటం, మైండ్ సరిగా పనిచేయకపోవటం, కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, లివర్ ఫెయిల్ అయిపోవటం, గుండె పనితీరు సరిగా లేకపోవటం, ఇదంతా కూడా నీళ్లు లేకపోతే వస్తుంది. మన బాడీని మనం కాల్చినప్పుడు నీరు ఆవిరైపోతుంది, ఉన్న బొగ్గు మిగిలిపోతుంది. కాబట్టి మనం కొన్ని ఎక్కువ రోజులు బ్రతకాలి అంటే ప్రతిరోజు వాటర్ ఎక్కువ తాగాలి. సింపుల్ లాజిక్. పెద్దగా మెడిసిన్ వాడు పలానా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయమని చెప్తలేను. నీళ్ళు తాగటం అనేది ఒక మంచి హ్యాబిట్ అన్నమాట, మంచి అలవాటు. అది మనకి ఎక్కువ చెడ్డ అలవాట్లే ఉంటాయి. చెప్తా నేను మనకి ఎట్లాంటి అలవాట్లు ఉన్నాయి తర్వాత అర్థమవుతుంది. నేనేం చెడ్డ అలవాటు ఉందా అని అంటారు, కానీ చెప్తా నేను. మనం ఏం చేస్తామంటే మనకు దాహం అయితేనే వాటర్ తాగుతాం. అది కాదు, నిద్ర లేవగానే లేవటం ఇప్పుడు మీరు ప్రేయర్ ఉంది, ప్రేయర్కి లేచారు, లేవటమే 2 గ్లాసుల నీళ్ళు తాగాలి. ఫస్ట్ అది నెరవేర్చాలి. తర్వాత ప్రేయర్లో కూర్చోవాలి. మళ్ళీ 1 గంట అయింది అనుకోండి, మళ్ళీ 1 గంటకి 1 గ్లాస్ వాటర్ తాగాలి. హల్లెలూయా. అట్లా గంటకి వాటర్ తాగుతూనే ఉండాలి. 1 గంట అయిందా వాటర్, నీకు దాహం కానీ కాకపోని కరెక్ట్గా టిఫిన్ తినే ముందు 1 అరగంట ముందు వాటర్ తాగాలి. ఆ తాగటం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఉన్న ఏదైతే చెడు ఏదైనా ఉంటే చెమట ద్వారా మొత్తం బయటకు వచ్చేస్తుంది, మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. టిఫిన్ తినంగానే దడ అని చెప్పి వాటర్ తాగద్దు. అసలు టిఫిన్ తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు వాటర్ పక్కన పెట్టుకోవద్దు. చాలా తప్పది, చాలా పెద్ద మోసం. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. తినేటప్పుడు వాటర్ తాగటం వల్ల షుగర్ అటాక్ అవుతుంటుంది. ఎందుకు అనంటే
తినంగానే ఆ తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి. వాటర్ తాగటం వల్ల అది అరగదు, శక్తి రాదు. అందుకే మనకి చాలా మందికి కాళ్ళలో తిమ్మిరి వస్తూ ఉంటుంది, తినంగానే మత్తు అవుతుంది, తినంగానే నిద్ర వస్తుంటుంది, పడుకోవాలనిపిస్తుంది. పొద్దున 10 గంటలకు టిఫిన్ చేసి పడుకునే గొప్ప భక్తులు ఉన్నారు మన దగ్గర. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు అవుతుంది నీకు? అన్నం తినగానే దేడు దేడు అని చెప్పి వాటర్ తాగుతున్నావు. పిల్లలకు కూడా చెప్పాలి, అది చాలా తప్పు అలవాటు అది. తర్వాత అట్లా వాటర్ తాగిన తర్వాత ప్రతి గంటకి మళ్ళీ వాటర్ తాగుతుండాలి. మళ్ళీ మధ్యాహ్నము ఆకలిస్తే మధ్యాహ్నానికి ముందు వాటర్ తాగాలి, అన్నం తినక ముందు. తర్వాత అన్నం తిన్న తర్వాత గంటకే తాగాలి. మనకు అలవాటు లేదు కాబట్టి, మనం తినేటప్పుడు మనకి ఎక్కిలు వస్తాయి కాబట్టి కొంచెం తాగి మెల్లగా అలవాటు చేసుకోవాలి. అట్లా సాయంత్రం 5-6 గంటల వరకు గంటకి నీళ్ళు తాగాలి. అంటే కనీసం ఒక 12 నుంచి 15 గ్లాసుల వాటరు మన బాడీలో వెళ్ళాలి. మనం స్నానం చేస్తే చాలా ఫ్రెష్ అవుతాం, వాటర్ మీదకి వెళ్ళి చేస్తున్నాం. మన బాడీ లోపల నుంచి ఫ్రెష్ అవ్వాలంటే వాటర్. హల్లెలూయా. బాడీలో ఉన్న కిడ్నీస్ బాగా పనిచేస్తాయి, చెడు పదార్థం అంతా కూడా తీసేస్తుంది. సింపుల్. మనిషి ఆహారం లేకపోయినా బతకగలుగుతాడు, కానీ నీళ్లు లేకపోతే బతకడు. తరచుగా తలనొప్పి వస్తుంది. బ్రెయిన్లో 90% వాటరే ఉంటుంది, తెలుసో తెలియదు. అది తగ్గిపోతే తలనొప్పి వస్తుంది, హెయిర్ లాస్ అయిపోతుంది. హల్లెలూయా. ఏ రోగమైనా ఉండని వాటర్ తాగకపోవటం, టైంలో వాటర్ తాగటం వల్లే వస్తుంది. ఈవెన్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు. షుగర్ పేషెంట్లకి బాడీ ఏమైపోతుంది అంటే వాటరు, బ్లడ్ గడ్డగడతా ఉంటుంది. షుగర్ పేషెంట్లకి హార్ట్ అటాక్లు రావటానికి ముఖ్య కారణం, పెరాలసిస్, స్ట్రోక్ రావటానికి ముఖ్య కారణం ఏంటంటే రక్తం మందం అయిపోతుంటుంది. రక్తంలో చక్కెర ఉంటుంది కదా, షుగర్ ఉంటుంది కదా, మందం అయిపోతుంది. ఈ మందం అయిపోయిన రక్తము బ్రెయిన్లో సర్క్యులేట్ అవ్వటానికి, తిరగటానికి అడ్డుపడుతుంది. గుండెకి చేరటానికి అడ్డుపడుతుంది. మామూలు నీళ్ళకి మురికి నీళ్ళకి చాలా తేడా ఉంటుంది. మురికి నీళ్ళు బోర్లో పోతే బోర్ ఎట్లయితే స్ట్రక్ అయిపోతుందో మట్టిగా, మంచినీళ్ళు పోతే ఎట్లయితే ఉంటుందో, పైప్స్లోకి వెళ్ళి మంచినీళ్ళు పోతే ఎంత ఫ్రీగా లోపలికి పైప్ అంతా సర్క్యులేట్ అవుతుందో, మట్టి నీళ్ళు పోతే అక్కడక్కడ ఎట్లయితే ఆగిపోయి జామ్ అవుతుందో, సేమ్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు ఉన్న వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. అట్లా మందం అయిపోయిన వాటరు, మందం అయిపోయిన బ్లడ్ పల్చగా కావాలంటే మీద నుంచి మళ్ళీ మనం వాటర్ తాగాలి. మీకు తలనొప్పి లేస్తుంది, ఒక గ్లాస్ వాటర్ తాగండి, ప్రేయర్ చేసుకొని ఆ తలనొప్పి తగ్గిపోతుంది, కడుపు నొప్పి తగ్గిపోతుంది. మీరు గమనించండి ఎప్పుడైనా. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటానికి లేదన్నా కనీసం ఒక 3-4 లీటర్ల వాటరు తాగాలి. అది ఎట్లా పడితే అట్లా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో తాగాలి. హల్లెలూయా. అట్లా తాగుతూ ఉంటే మినిమం ఇంకో 15 సంవత్సరాలు మీ ఆయుష్ పెరుగుతుంది. మీరు 60 ఏళ్ళు బతుకుతున్నాను అనుకోండి, 75-80 సంవత్సరాలు బతుకుతారు. తర్వాత మీకున్న రోగాలన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి, మీరు గమనిస్తారు. ప్రతిరోజు హాస్పిటల్ పోయి మందులు తినాలన్నది దేవుని కాన్సెప్ట్ కాదు. అది మనం చేసుకున్న తప్పులు. అది డాక్టర్లు చెప్పారు, ఆ రోగం వచ్చిందా ఈ బిల్లలు తినమ్మా, ఈ మందులు తినమ్మా అంటారు. కాబట్టి మన ఆరోగ్యము మన చేతిలోనే ఉంది. మంచిగా వాటర్ తాగండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మది వస్తుంది. టెన్షన్ వస్తుంది, ఒక గ్లాస్ వాటర్ తాగండి. నడుము నొప్పులు వస్తుంది, ఒక గ్లాస్ వాటర్ తాగండి. బాడీ కోరుకుంటుంటుంది నాకు వాటర్ కావాలి అని. హల్లెలూయా. నడుము నొప్పి ఎందుకు వస్తుంది? కిడ్నీలుగా కోరుకుంటుంది. కిడ్నీకి వాటర్ ఉండాలి. ఒక రూమ్ సాఫ్ చేయాలి, ఊడ్చిన దానికి తడిబెట్ట పెట్టిన దానికి, లేదంటే వాటర్ తీసుకొని చీపురుతో సాఫ్ చేసిన దానికి, క్లీన్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఏది బాగా నీట్గా ఉంటుంది అంటే నీళ్ళతోటి చీపురుతో కొడితేనే నీట్గా ఉంటుంది. హల్లెలూయా. ఊడవటంలో పెద్దగా దుమ్ము పోదు, తడి బట్ట పెడితే కూడా అంత పోదు. అదే వాటర్ వేసి చీపురుతో కొడితే మొత్తం సాఫ్ అయిపోతుంది. ఎందుకంటే వాటరు
ఉన్న చెత్తను మొత్తం తీసుకుని వెళ్తుంది. దానికి ఆ క్వాలిటీ ఉంది, ఆ గుణం ఉంది. కాబట్టి మన బాడీలో చెత్త చెదారం పేరుకుంటూ ఉంటుంది. మనం తినే ఫుడ్డు, వాతావరణం, కాలుష్యము, పాడైపోయిన గాలి మన లోపల వెళ్ళటం, మనం తినే ఫుడ్ అంతా కూడా ఫ్రెష్ ఉండదు. కాబట్టి ఇవంతా చెత్త పేరుకున్నది మన లోపలికి వెళ్ళి బయటికి రావటానికి దేవుడు మన శరీరంలో మరి చెమట రంధ్రాలు పెట్టాడు. ఈ వాటర్ తాగటం వల్ల ఏమవుతుందంటే ఈ చెమట రంధ్రాలు వెళ్ళి మొత్తము చెడు అంతా కూడా బయటికి వచ్చి మనం బాడీ ఎక్కువ రోజులు బ్రతికేటట్టు తనకు తాను రిపేర్ చేసుకుంటుంటాడు. కాబట్టి అందరు కూడా దయచేసి వాటర్ తాగండి. రైట్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.